ఈ యవ్వనం ఎంత ప్రమోదమో అంత ప్రమాదం కూడా. అబ్బాయి నీకు అపకారం ఏం చేస్తాయో ముందు గమనించుకో. యవ్వనం అపకారం చేస్తుంది. ఎందుకని? యవ్వనంలో ఉన్నప్పుడు ఒళ్ళూపై తెలియదు, పరిగెట్టగలడు, దూకగలడు, ఏమైనా చేయగలడు, ఎవరినో పట్టుకుని 2 లాగగలడు, 2 వాళ్ళు లాగించినా తట్టుకోగలడు. అందుకే ఆ యవ్వనంతో చేసే సాహసమే కదా బళ్ళు విపరీతమైన వేగంతో వెళ్ళడం. వేళ గర్భశోకాన్ని అనుభవిస్తున్న తల్లిదండ్రుల తరఫున విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క రోజుకి 130 మంది చనిపోతున్నారండి 2 తెలుగు రాష్ట్రాల్లో. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళు రోజుకు 100 మంది పైన. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. అంతా 18 నుంచి 30 లోపు వాళ్ళే. రోజు రక్తసిక్తమైన రోడ్లు, రోజులు బాగాలేవు, రోడ్లు బాగాలేవు. బాగాలేని రోడ్లో బండి మీద ఎలా వెళ్ళాలి? ఎంత నెమ్మదిగా వెళ్ళాలి? అబ్బే, ఒకడు కాదు, ఇద్దరు కాదు, 3 ఎక్కుతారు ఏకంగా. ఇంకా ఎక్కేందుకు చోటు లేకపోతే వీడి మెళ్ళ మీద కూడా ఇంకోటి ఎక్కుతాడు. అక్కడి నుంచి విపరీతమైన వేగం. పొరపాటుని ఎవరైనా ఒక అమ్మాయి అక్కడ కనపడిందా ఇంకంతే ఉచ్చేశ్రమమే, పైకి లేపత్తాడు బండి ఇక్కడ. పైగా ఈ ప్రమాదాలు ఎటువంటి దారుణాలకి దారి తీస్తున్నాయి అంటే, అడ్డగోలుగా తాగేసి అర్ధరాత్రి వంతెనల మీద కార్లు నడపడం వల్ల ఆ కారు పల్టీ కొట్టి అవతల పడుతోంది, డివైడర్ దాటి. అట్నుంచి వస్తున్న కారు మీద పడుతోంది. వాళ్ళేం పాపం చేశారండి? రమ్య అని ఒక చిన్న పిల్ల కుటుంబ సభ్యులతో సహా చచ్చిపోయింది. 10 ఏళ్ళు అయింది. దయచేసి గుర్తు చేసుకోండి. ఇప్పటికి ఆ కేసు తెమలేదు, ఎప్పటికీ తెమలేదు. రమ్య ఏ పాపం చేయలేదు, వాళ్ళ అమ్మా నాన్న ఏ పాపం చేయలేదు, వాళ్ళ అన్నదమ్ములు ఏ పాపం చేయలేదు, బంధువులు మిత్రులు ఆ కారులో ఉన్న 5గురు ఏ పాపం చేయాల. డివైడర్ కవతల వాళ్ళ దారిని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ మార్గంలో. ఇటు వెళ్ళేవాళ్ళు తాగేశారు, అడ్డగోలుగా నడుపుతున్నారు. అది డివైడర్ను గుద్దేసింది, కారు పల్టీ కొట్టింది, అవతల పడింది. అవతల వెళ్ళి వస్తున్న ఒక కారు మీద పడింది. ఈ కారు పడుతుందని వాళ్ళకి తెలుసా? దయచేసి ఏ కారు మా మీద పడద్దు అనో బోర్డు పెట్టుకుంటారా? సాధ్యమా? ఎక్కడి నుంచి వస్తుంది? ఇది యవ్వనపు ఆవేశంలో ఉన్నాం. ఎందుకంటే డ్రైవింగ్ ఒకటి చేస్తూ ఉంటే కాలేజీ కుర్రాడు పక్కవాడు, ఇదేం స్పీడా, నేనైతేనా 150 అంటాడు వీడు. అదే ఆ మాటలే రెచ్చగొడతా. అదే తప్పుడు స్నేహం అంటే. అదే నువ్వు డ్రైవ్ చేసినప్పుడు 150లో వెళ్ళరా, నేను 40లోనే పెడతానని చెప్పాలి. వాడు 150 అనగానే నువ్వు 150 అయితే నేను 200 అని తిప్పుతాడు అంతే. ఇలాగా వెంటనే దేన్నో గుద్దేసింది. ఎంత ప్రమాదకరం ఇది! ఇవాళ వేరే ఏ లక్షణాలు అక్కర్లేదు. ఇన్ని వేల మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా, అతివేగంగా వెళ్ళకూడదు అని ఒక్క నిర్ణయాన్ని నా ప్రవచనం మేరకు ఇందులో కనీసం 10% మంది విద్యార్థులు తీసుకున్నా నా జీవితం ధన్యమైనట్టు లెక్క. ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకుంటున్నారే. పైగా ఇంటి దగ్గర వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. బండి ఎక్కగానే గుర్తు రావలసింది తల్లి, తండ్రి. కడుపు చించుకుని మన్నగన్న తల్లి గుర్తొస్తే ఎవడు అతివేగంతో వెళ్ళాడు. ఆవిడ కూడా ఒకసారి ఆలోచించండి. నాకు ఇప్పుడు తోస్తోంది, రోడ్డు ఎక్కగానే అతివేగం అనుకున్నారు కదా, కడుపులో మనం పడగానే అతివేగం అనుకుని నెల్లాళ్ళకే ఆవిడ కడుపు చీల్చుకుంటే ఏమయ్యేదండి? చచ్చేవాళ్ళం కదా. పసిగుడ్డు పుట్టాల్సిందే కదా, కాళ్ళు చేతులు లేకుండా. మరి ఆవిడ తొందరపడలేదే, 10 నెలలు ఆగిందే. నెలకో పరీక్ష చేయించుకుందే మన గురించి. ఇది తినచ్చు, ఇది తినకూడదు అంటే తినవలసినవే తింది, తినకూడవన్నీ మానేసింది. ఈ పక్కకి తిరిగి పడుకుంటే బిడ్డకేమన్నా అవుతుందేమో ఆ పక్కకే తిరిగి పడుకుంది. 4 అడుగులు వెయ్యమంటే వేసింది, లేతే మానేసింది. తల్లి చెప్పిన ప్రకారం, భర్త చెప్పిన ప్రకారం, వైద్యుడు చెప్పిన ప్రకారం ఎలా చెబితే అలా నడుచుకుని పండంటి బిడ్డని మన కని ఈవేళ ఈ వయస్సులో ఇక్కడ కాలేజీలో చేర్పించిందే తల్లి. ఆ తల్లి కడుపు మంట మిగిల్చితే మన జీవిత లక్ష్యాన్ని ఏమైనా మనం సాధించినట్టేనా? మన ఆవేశంలో ఆ తల్లి ప్రేమ కంటే ఈ రోడ్డు మీద కనపట్టే అమ్మాయో లేకపోతే మన ఫ్రెండో వీళ్ళెవరైనా ఎక్కువ అవుతారా? ఈ పిల్లాడు పడిపోయాడని, గాయాలయ్యాయని, కాళ్ళు చేతులు దెబ్బతిన్నాయని ఆ తల్లికి తండ్రికి తెలిస్తే వాళ్ళ శోకాన్ని ఎవడ తగ్గించగలరండి? ఆలోచించండి. వీలైతే మేము సరదాకి ఫ్యాషన్ గొలుసులు వేసుకుంటారే, ఆ గొలుసులు చివరి మీ అమ్మగారి ఫోటో పెట్టుకోండి. బతుకుండగా కూడా పెట్టుకోవచ్చు, మా తప్పేం లేదు. దండ ఇస్తే ఏదైనా ఇది కానీ ఫోటో పెట్టుకోవచ్చు. లాకెట్లో మీ అమ్మగారి ఫోటో పెట్టుకోండి. ఓసారి బండి ఎక్కే ముందు ఇగో ఈ ఫోటో చూసుకోండి, అమ్మా నీకు నమస్కారం అని పెట్టుకుని బండి ఎక్కండి. ఖచ్చితంగా జాగ్రత్తగానే వెళతారు. ఎందుకంటే బిడ్డ బయటికి ఎడుతుంటే తెలుగు తల్లి ఎవరైనా ఒక్క మాట మాట్లాడతారు, నాన్న క్షేమంగా వెళ్ళి లాభంగా రా.
అది సహజ స్పందన అంటే ఇది, సహజ స్పందన అంటే ఇది. నా ప్రవచనం ధన్యమైంది, మీకు అందరికీ భగవంతుడు ఆశీర్వచనం లభిస్తుంది, నా ప్రవచనం ధన్యమైంది, నేను కోరుకునే స్పందన అది.